తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ టూర్ తర్వాత వాయిస్ పెంచారు. ఇన్నాళ్లు కేసీఆర్ గురించి ఆచితూచి మాట్లాడిన లీడర్స్ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. గులాబీ బాస్ టార్గెట్ గా రోజుకో నేత రెచ్చిపోతున్నారు. తనను టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. కేసీఆర్ లక్ష్యంగా మాటల యుద్ధానికి దిగారు. తెలంగాణ రాకముందు వచ్చాక టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉందో వివరిస్తున్నారు. తెలంగాణకు దళితుల్ని సీఎం చేస్తానన్న వాగ్దానాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తీరు అమరవీరుల కుటుంబాలను అవమానించేలా ఉందన్నారు పొన్నాల. తెలంగాణ రాకముందు రకంగా, తెలంగాణ వచ్చిన తర్వాత మరో రకంగా. దళితుడికి ముఖ్యమంత్రి అన్నాడు, అల్పసంఖ్యాకుల వారికి ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఆ మాటలు మాట్లాడకుండా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అమరవీరుల కుటుంబాలకు సీట్లు ఇవ్వాలంటే ఎంత అపహాస్యం చేశాడయా. 1200 మంది చనిపోయారు కాబట్టి 1200 మందికి సీట్లు ఇవ్వాలా? అన్ని సీట్లు దక్షిణ భారతదేశంలో కూడా లేవే అంటే ఈ ఎగతాళి, ఈ అవమానపరిచే విధంగా ఏమంటారు, అహంకారపూరితం కదా. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారిపోయిందని విమర్శించారు పొన్నాల. ఇంతకాలం నిద్రపోయి ఇప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా జలయజ్ఞంలో పొన్నాల అవినీతికి పాల్పడ్డారనే వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తనపై లోకాయుక్త నుంచి సిబిఐ వరకు విచారణ జరిగిన ఆరోపణలు రుజువు కాలేదన్నారు. ఈ జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల గురించి మీరు పార్లమెంట్లో కానీ, మీ శాసనసభ్యులు అసెంబ్లీలో కానీ 48 ప్రాజెక్టుల వద్ద జరిగిన చర్చాగోష్ఠుల్లో మీ పార్టీ తరఫున మాట్లాడిన సభ్యులు కానీ, మీడియా సమావేశాల ముందు గంటల తరబడిగా జరిగిన చర్చల్లో కానీ ఏనాడైనా ఎక్కడైనా మీరు లేవనెత్తారా? నన్ను లోకాయుక్తకు పిలిచారు, నన్ను సిబిఐ వాళ్ళు పిలిచారు. ఏం జరిగింది అది తెలదా? ఇవాళ మాట్లాడతారా? గతంలో టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అని ఆరోపించిన కొండా సురేఖ దంపతులను ఎలా పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు పొన్నాల. తెలంగాణ క్రెడిట్ కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధానికి దిగుతున్నాయి.